హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఉసిరికాయ పచ్చడి ఈజీ ప్రాసెస్లో సూపర్ టేస్ట్ తోటి తయారీ విధానం చూద్దాము. ఫస్ట్ మీడియం సైజు ఉసిరికాయలు అయితే తెచ్చుకోవాలి. పెద్ద సైజు అయితే కొంచెం సెట్ అవ్వదు, చిన్నగా ఉన్నాయి చూసుకోండి. మీడియం సైజు అయితే తెచ్చాము మేము. అవి నీట్గా కడుక్కొని ఒక కర్చీప్ తోటి వాటర్ లేకుండా నీట్గా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత ఒక 3-4 చాక్ తోటి అయితే ఘాట్లు అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ కడిగేసి అసలు ఒక్క చుక్క వాటర్ లేకుండా కర్చీప్ తోటి మంచిగా నీట్ క్లాత్ తోటి తుడిచేసుకొని 3-4 ఘాట్లు అయితే పెట్టుకోవాలి చాక్ తోటి. ఉసిరికాయలు అట్లా చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు జీలకర్ర మెంతుల పొడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 2-3 స్పూన్లు జీలకర్ర అండ్ మెంతులు, కొద్దిగన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర మాత్రం రెడ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోండి. ఇవి జీలకర్ర వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ మెంతులు, కొంచెం ఈ మెంతులు ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కొన్ని ఆవాలు వేసుకొని వేయించుకోండి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాతనే ఆవాలు వేయించుకోండి. గ్యాస్ ఆన్లో ఉన్నాక ఆవాలు అయితే వేయకండి. ఇవి ఇట్లా ఫ్రై అయిన తర్వాత మిక్సీలో వేసేసుకోవాలి. అవి కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఆలోపు అవి చల్లగా అయ్యేలోపు ఇక్కడ వచ్చేసి కడాయిలో మనకు తగినంత ఆయిల్ పోసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఉసిరికాయలు కొంచెం కలర్ మారేంత వరకు చిన్నగా ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పెద్దగా పెడితే మాడిపోతే బాగుండవు కదా. కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇట్లా గోల్డ్ కలర్ వస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇట్లా అన్నీ మనం ఎన్ని తయారు చేయాలనుకుంటున్నామో అన్నీ కొన్ని వేసుకొని అన్నీ ఫ్రై అయితే చేసుకోవాలి. నాకు 2 వాయిలకైతే వచ్చిందనమాట ఉసిరికాయలు. ఇది వచ్చేసి 2 kgs ఉసిరికాయలు అనమాట. 2 సార్లు ఫ్రై చేశాను నేను. ఇక ఉన్నాయి అన్నీ ఇట్లా మామూలుగా అన్నీ అలానే చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అదే కడాయిలో నూనె సరిపోతే ఓకే, సరిపోకపోతే ఇంకో కొంచెం పోసుకోవాలి. నేనైతే కొంచెం పోసాను. అది మనం ఫ్రై చేసాం కదా ఉసిరికాయలు, ఆ నూనె ఇంకా కొంచెం యాడ్ చేశాను. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఇందులో జీలకర్ర, ఆవాలు అయితే వేసుకున్నాను. అవి కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు చూసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం నూనె చల్లార్చుకుంటాంగా ఫ్రెండ్స్, మొత్తం నూనె చల్లగా కావాలి. జీలకర్ర అయిన తర్వాత ఇందులోనే 1 గ్లాసున్నర కారం తీసుకున్నాను. అదే సేమ్ కారం ఎంత తీసుకున్నానో సేమ్ అంతే ఉప్పు తీసుకున్నాను అనమాట. కాకపోతే నేను ఏం చేశానంటే ఇక్కడ ఒకటి చెప్తాను. ఇప్పుడు ఉప్పు కారం సేమ్ తీసుకున్నాము. జీలకర్ర మెంతుల పొడి అది ఫ్రై చేశాను కదా, అది కూడా వేసి కలుపుతున్నాను. నేను ఒక్క మిస్టేక్ చేశాను అంటున్నాను కదా, అదేంటో చెప్తాను. కాకపోతే మనం కారం అనేది ఇంట్లో వాడుకునే కారమే వేసాను అనమాట. స్వాతి కారం అన్నా లేదు అంటే పచ్చడి కారం అన్నా వేస్తే సూపర్ టేస్ట్గా వచ్చు అనిపించింది. టేస్ట్ బాగుంది. కాకపోతే ఇంట్లో కారం వల్ల కొంచెం గ్రేవీ చిక్కగా అనిపించింది. మీరు ఎవరైనా పచ్చడి పెట్టుకునే వాళ్ళు పచ్చడి కారం అన్న వేయండి, 3 మ్యాంగో, లేదు అంటే స్వాతి కారం అన్న ట్రై చేయండి. నేను ఎప్పుడైనా స్వాతి కారమే వాడతాను ఇంట్లో. కాకపోతే ఇయరు అమ్మ పట్టించిందనమాట కారం ఇంట్లో, అది వేసాను. కొంచెం గ్రేవీ తక్కువ అనిపించింది నాకు. అందులోనే ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలిపాను. అల్లం వెల్లిపాయ, ఉప్పు, కారం, జీలకర్ర మెంతుల పొడి, అల్లం వెల్లిపాయ పేస్ట్ గిట్లా ఫ్రెష్గా రుబ్బాను. అవన్నీ వేసి ఉసిరికాయలు వేసినాక ఇట్లా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఒక 2 నిమ్మకాయల నిమ్మరసం అయితే వేసాను. 2 నిమ్మకాయలది టేస్ట్ బాగుంటుంది. ఒక 2 నిమ్మకాయలు గింజలు తీసేసి నిమ్మకాయ రసం వేసుకోండి. ఇది మొత్తం మిక్స్ చేసుకొని ఒక గాజు గ్లాసులోనైతే పెట్టాను అనమాట. ఇది పెద్దగా ఉంది కొంచెము, కాకపోతే గాజు దాంట్లో అయితే కొంచెం బాగుంటుంది అనేసి అయితే పెద్దదైనా పర్లేదని ఇందులోనే పెట్టేశాను. ఈ పచ్చడి ఇలా పెట్టుకున్న తర్వాత ఈరోజు పెడతాం కదా, రేపు వదిలేసి నెక్స్ట్ డే తీసుకొని కలుపుకోవాలి. మధ్యలో ఇప్పుడు మనం ఈరోజు పెడితే రేపు ఒకరోజు వదిలేసేయాలి. నెక్స్ట్ డే చూసుకొని కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత టేస్ట్గా వచ్చిందంటే అంత టేస్ట్గా వచ్చింది. చెప్పాను కదా, ఆ కారం ఒక్కటి కొంచెం వల్ల గ్రేవీ చిక్కగా అనిపించలేదు, కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. కలుపుతున్నాను కదా అనేసి కలిపాను ఆల్రెడీ. పాపకి గిట్లా కొంచెం పంపించాలనేసి అయితే పాప కోసం అయితే తీస్తున్నాను. నిజంగా వేడి అన్నములో వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది పచ్చళ్ళు. కాకపోతే మనం చాలామంది ఎలా అంటే మామిడికాయ పచ్చడి పెడితే మొత్తం
మొత్తం అదే వేసుకొని తింటాము. అట్లా కాకుండా ఏ సీజన్ పచ్చళ్ళు ఆ సీజన్లో వేసుకొని తింటే ఇంకా చాలా మంచిది అనేసి అయితే నేను అనుకుంటాను. ఇప్పుడు కార్తీక మాసం కదా, ఇప్పుడు ఉసిరికాయలు వస్తాయి. అలాగా ఏ సీజన్లో నిమ్మకాయల సీజన్ నిమ్మకాయలు అట్లా తినడం మంచిది హెల్త్కి. ఇట్లా ఒకటేసారి పెట్టుకొని సంవత్సరం అంతా తినడం కన్నా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.